సెజ్ గురించి నేర్చుకుందాం. మనం సెజ్ అంటే ఏంది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని అంటాము. అంటే ఏం లేదు, ఒక ఏరియాని ఆ ఏరియాలో ఏముంటుందంటే, ఆ ఒక ఏరియాని ఇండియాలో ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తారు. అది మనం ఎలా ఫీల్ అవుతారంటే ఫారిన్ టెరిటరీ అని అనుకుంటారు. అంటే ఇక్కడ మన ఇండియా లాస్ ఏవి అప్లికేబుల్ కాదు, ట్యాక్స్ లాస్, ట్రేడ్ లాస్, అన్ని ట్యాక్స్ లాస్, ట్రేడ్ లాస్ ఇక్కడ అప్లికేబుల్ కావు అన్నట్టు ఒక ఏరియాని క్రియేట్ చేస్తారు ఇట్లా. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ జరగడానికి అట్లా అని. ఇక్కడ లేకపోతే లో ట్యాక్సెస్, ఒకవేళ మన ట్యాక్స్ లాస్, ట్రేడ్ లాస్ ఇక్కడ జరగవచ్చు, లేకపోతే లో ట్యాక్స్ రేట్స్ ఉంటుంది ఇక్కడ. ఇది కొద్ది టైం కోసం మొత్తం కాదు, దాన్ని ట్యాక్స్ హాలిడేగా పిలుస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 10AA ఇలా ట్యాక్స్ హాలిడే ఇస్తుంది సెజ్కి ఒక పీరియడ్ ఆఫ్ సమ్ ఇయర్స్కి ఓన్లీ. ఇవి ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే ఫారిన్ కంపెనీస్ ఇన్ ఇండియా అలా అనేది అనుకోవచ్చు. బెనిఫిట్స్ ఏమేమి ఇస్తారు సెజ్కి అంటే, సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తారు. వేరియస్ ఇంపోర్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ లైసెన్స్ పర్మిషన్స్కి సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తారు. గవర్నమెంట్ అనేది కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ ద రోడ్స్, సివేజ్, అఫ్లుయెంట్ ట్రీట్మెంట్, వేయింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సెజ్ పాలసీ 2000 కింద ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ 2005 కింద దీని రెగ్యులేషన్ ఉంటుంది. సెజ్ పాలసీ 2000 ఇలా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రపోజల్స్ని ఫార్వర్డ్ చేస్తుంది సెజ్ క్రియేట్ చేయాలని. యూనియన్ గవర్నమెంట్ కామర్స్ మినిస్ట్రీ వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఫార్వర్డ్ చేస్తే కామర్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఏషియాస్ ఫస్ట్ సెజ్ అనేది కాందలాలో సెట్ చేశారు, కాందలా, గుజరాత్. ఫస్ట్ దాన్ని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్గా EPZగా పిలిచేవాళ్ళు. కరెంట్లీ మనకు 220 సెజెస్ ఉన్నవి. ఫస్ట్ 1965లో స్టార్ట్ చేశారు. బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే లీగల్ లూప్ హోల్స్ వాడి అసలు కొద్ది ట్యాక్స్ కూడా పే చేయరు. వర్కర్స్కి EPFO, ESIC, మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వరు. ఎంటర్ప్రీనర్ ట్యాక్స్ హాలిడే ఒక దాంట్లో అయిపోయిందాక నెక్స్ట్ సెజ్కి పోయి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, న్యూ నేమ్, న్యూ రిజిస్ట్రేషన్ ఇలా అన్నట్టు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ దీనికి వాడతారు. ఫ్యూచర్లో పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది ఇది అన్నట్టు. సో బాబా కళ్యాణి రిపోర్ట్ ఏమిచ్చిందంటే సెజ్లో నెంబర్ ఆఫ్ సెజ్ అండ్ సెజ్లెడ్ కంపెనీస్, సెజ్లెడ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, కాకపోతే ఎక్స్పోర్ట్ గ్రోత్ రేట్స్ అనేటివి అంత ఎక్కువ పెరగలేదు. బ్లాంకెట్గా జనరల్ ట్యాక్స్ హాలిడే అందరికి ఇచ్చే కన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ జాబులు క్రియేట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. సెజ్ అనేటివి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎన్క్లేవ్స్గా మార్చాలి. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, పవర్ సప్లై, డొమెస్టిక్ కన్స్యూమర్ సెంట్రిక్ ఎంటర్ప్రినర్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ సెంట్రిక్ ఎంటర్ప్రినర్స్ కూడా ఉండాలి. డొమెస్టిక్ కన్స్యూమర్ సెంట్రిక్ ఎంటర్ప్రినర్స్, ఎక్స్పోర్ట్ సెంట్రిక్ ఎంటర్ప్రినర్స్ ఇద్దరు ఉండాలి. ఓన్లీ ఎక్స్పోర్టే కాదు, వాళ్ళు ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి కదా సప్లై చేస్తారు. ఎక్స్పోర్ట్ వాళ్ళకు ఇంకా కొన్ని కస్టమ్స్ డ్యూటీలో, డైరెక్ట్ ట్యాక్సెస్లో బెనిఫిట్స్ ఇవ్వచ్చు. సో సెజ్ని ఎట్లా మార్పాలి? ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎన్క్లేవ్స్. ఇంకో MSMEస్ని ఎంకరేజ్ చేయాలి. ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎన్క్లేవ్ అంటే 3 అనొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హై స్పీడ్ రైలు, ఎక్స్ప్రెస్ రోడ్వేస్, ప్యాసింజర్ కార్గో ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్, వేర్ హౌసెస్ ఇవన్నీ డెవలప్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ మనం ఇంపోర్ట్ తీసుకుంటున్నాము. సో స్వదేశీ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉంటే బెటర్. ఇంకోటి దే షాప్స్ అని ఒకటి ఉంటుంది. దే షాప్స్ అంటే ఏంది? బడ్జెట్లో పెట్టి డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్. డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీసెస్ హబ్. 2002 to replace the existing SEZ law of 2022
దేశ్ బిల్ అన్నట్టు, డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీసెస్ హబ్ బిల్ 2022 టు రిప్లేస్ ఎగ్జిస్టింగ్ సెజ్లా ఆఫ్ 2005. సెజ్లా 2005 దేశ్ హబ్స్ అనేటివి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మీద సర్వీసెస్ డొమెస్టిక్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ మార్కెట్ దీని మీద ఫోకస్ చేస్తుంది. సింగిల్ విండో క్లియరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ది కానీ ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ కానీ. వాలంటరీ లిక్విడేషన్, ఒకవేళ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలంటే దానికి కూడా నామ్స్ ఈజీగా పెడతాము. R&D పెంచుతాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెడతాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, GST, కస్టమ్స్, ఇలా అన్నట్టు. ఇంకేమన్నా చేశారంటే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ని తగ్గియని కొన్ని మెజర్ చేస్తామని ఒక బడ్జెట్లో చెప్పారు. కస్టమ్స్ డ్యూటీని పెంచుతాము. ఇంపోర్టెడ్ డైలీ యూజ్ ఐటమ్స్, అంబ్రెలాస్, దాని మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము బిజినెస్ మ్యాన్స్కి. ఎవరైతే ఇంపోర్టెడ్ క్యాపిటల్ గిట్ మిషనరీస్ కొంటుండ్రో, అంటే మిషనరీ కొనే వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్స్ తగ్గిస్తాము. ఎందుకు ఇంపోర్టెడ్ నుంచి కొనుక్కునే వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్స్ తగ్గిస్తే ఇండియాలో ఉన్నవి కొంటారు అట్లా అని చెప్పి. సో ఇలా అన్నట్టు. అన్బ్లెండెడ్ ఫ్యూల్కి షాల్ అట్రాక్ట్ అన్ అడిషనల్ డిఫరెన్షియల్ ఎక్సైజ్ డ్యూటీ. అన్బ్లెండెడ్ ఉంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తాం ఇలా అని చెప్పి అన్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ విల్ బి రిప్లేస్డ్ విత్ న్యూ లా ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్ దేశన దాంట్లో. ఫారిన్ ట్రేడ్ పాలసీ చూసుకుంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ $465 బిలియన్స్ ఉన్నది. ఫారిన్ ట్రేడ్ పాలసీ దీన్ని డబుల్ చేయాలని అనుకున్నాం అన్నట్టు. ఫారిన్ ట్రేడ్ ఎవరు చూస్తారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇది కామర్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. కొన్ని కొత్త స్కీమ్స్ పెట్టారు. ఇంకా MEIS, SEIS అవి ఏంటో చూద్దాము. MEIS, SEIS. ఇంకోటి ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్. MSME ఎక్స్పోర్టర్స్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు లోన్స్ మీద, ఇది అన్నట్టు. ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్కి డ్యూటీ తీసేస్తుండ్రు. మెషినరీ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్. ఇది డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అలాంగ్ విత్ ఫ్యూల్, ఆయిల్, క్యాటలిస్ట్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అంటే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అలాంగ్ విత్ ఫ్యూల్, ఆయిల్, క్యాటలిస్ట్ ఇవన్నీ. నిర్యాత్ బంధు స్కీమ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేది మెంటర్స్ చేస్తుంది కొత్త వాళ్ళని, పొటెన్షియల్ ఎక్స్పోర్టర్స్ని ట్రైనింగ్, కౌన్సిలింగ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చి. అంటే నిర్యాత్ బంధు అంటే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు లేకపోతే ఎవరికైతే పొటెన్షియల్ ఉందో వాళ్ళని వాళ్ళ కౌన్సిలింగ్, ట్రైనింగ్ అవన్నీ ఇస్తుంది అన్నట్టు. టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ TE అండ్ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్స్. టైస్ అంటే ఏంటంటే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్, వేర్ యూనియన్ గివ్స్ రూపీస్ ఫర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఇన్ఫ్రా డెవలప్మెంట్కి ఇస్తుంది అన్నట్టు టై స్కీమ్లో. టై స్కీమ్ అంటే ఏంటి? ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ ఇది. డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీస్. ఇది 739 డిస్ట్రిక్ట్లో సెటప్ చేశారు. అగ్రికల్చర్, GI ప్రొడక్ట్స్, టాయ్, హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECGCకి. ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ చూస్తుంటే CBIC అనేది సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఉంటుంది. CBIC యొక్క SWIFT ప్లాట్ఫామ్ ఇంపోర్టర్స్కి, ఎక్స్పోర్టర్కి సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్. ఒక పోర్టల్ ఉంటుంది icegate.gov.in. విత్ ఇన్ దట్ ఏమంటే ఈ గవర్నమెంట్స్ మోడల్స్ లైక్ ఈ సంచిత్, తురంత్ ఇవన్నీ ఉంటుంది డాక్యుమెంట్ అప్రూవల్కి. ఈ సంచిత్, తురంత్. కామర్స్ మినిస్ట్రీ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్
ఏం లాంచ్ చేసిందంటే ఇండియా ట్రేడ్ వెబ్ పోర్టల్ అండ్ నిర్యాత్ మిత్ర యాప్. ఇండియా ట్రేడ్ వెబ్ పోర్టల్, నిర్యాత్ మిత్ర యాప్ని లాంచ్ చేసినాయి. దీన్ని ఇంకా మారుస్తుంటారు. ఫారిన్ ట్రేడ్లో ఛాలెంజెస్ ఏంటి అవి పాలసీ అనేది డబుల్ చేయాలి మన ఎక్స్పోర్ట్స్ని అంటుంది. కాకపోతే వేరే కంట్రీస్ ప్రొటెక్షన్ ఈజ్ ద మెయిన్. యూఎస్ EU వల్ల టార్గెట్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎక్స్పోర్టర్స్కి ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలి అంటే 2 స్కీమ్స్ పెట్టారు. MEIS, SEIS. ఇది కామర్స్ మినిస్ట్రీ నడిపేది. ఎక్స్పోర్ట్స్ అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీము, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీము, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్స్ అనేది ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చేది ఎక్స్పోర్టర్స్కి, విచ్ దే కెన్ యూస్ ఫర్ పేయింగ్ యూనియన్స్ కస్టమ్ డ్యూటీ. ఈ స్కీమ్స్ అనేది ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది ఎక్స్పోర్టర్స్కి. అవి వాళ్ళ యూనియన్స్ కస్టమ్ డ్యూటీని పే చేయడానికి రాడెప్ తర్వాత దీన్ని మాడేస్తామని రాడ్ టెప్ అంటే ఏందో మనం చూద్దాం. రాడ్ టెప్ అంటే ఏం లేదు, ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 2020లో. ఏంటంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రామిస్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ ఇది అన్నట్టు. ఎక్స్పోర్టర్ గెట్స్ ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది ఎక్స్పోర్టర్కి, ITC వస్తుంది. MEIS ఉంటే ఓన్లీ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఉంటే కస్టమ్ డ్యూటీ వచ్చేది. ఇప్పుడు రాడ్ టైప్ ఉంటే కస్టమ్ డ్యూటీలో ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ ఎక్సర్సైజ్ అండ్ VAT, అగ్రికల్చర్ రా మెటీరియల్ పే స్టేట్ మండీ ట్యాక్స్, ఇవన్నీ స్టాంప్ డ్యూటీ ఆన్ కమోడిటీ ట్రేడ్, ఎలక్ట్రిసిటీ పే ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. WTO ఇది ఆపమని చెప్పింది. WTO MEISని అలౌ చేయలేదు, రాడ్ టెప్ని అలౌ చేసింది అన్నట్టు. సో ఇది అన్నట్టు. ఇంకా పోర్ట్ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్, పోర్ట్ లాజిస్టిక్స్లో చూసుకుంటే ఆథరైజ్డ్ AEO, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్గా అంటారు. ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కార్గో కంపెనీ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి అప్లై చేసుకోవాలి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, బ్యాంక్రప్సీ ఉండకూడదు, ఫ్రాడ్ చేయకూడదు. ఇలా దీనివల్ల ఫాస్టర్ క్లియరెన్స్ ఇస్తారు. ఫిజికల్ కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి కార్గోలో. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ సేఫ్ ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతారు అన్నట్టు ఈ ప్రోగ్రామ్ని. సో ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్.